ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడిగిన ప్రశ్నల వర్షం ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ రెండో రోజు అయితే కొనసాగుతుంది. ఆమెపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్నటి విచారణలో ఆమె చెప్పిన సమాధానాల ఆధారంగా ఈ రోజు ప్రశ్నలు మార్చినట్లు కూడా సమాచారం. ఈ రోజు ఆమెను అడుగుతున్న ప్రశ్నలు ఈ క్రింది విధంగా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏంటి? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో టెండర్ల కోసం ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల ముడుపు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ 100 కోట్ల రూపాయలు మీకు ఎవరెవరు సమకూర్చారు? లిక్కర్ స్కామ్ లో డీలింగ్ వచ్చిన 192 కోట్లు ఏం చేశారు? సౌత్ గ్రూప్ తో మీకేం సంబంధం? ఢిల్లీ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారా? కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా? రామచంద్ర పిల్లతో మీకున్న సంబంధం ఏంటి? రామచంద్ర పిల్లకి ₹1 కోటి ఎందుకు ఇప్పించారు? ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? చాటింగ్ ఎందుకు డిలీట్ చేశారు? వీటితో పాటు ఈడీ అధికారులు తాము ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ముందు పెట్టి కవితను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు ఈ రోజు విచారణలో అడిగి వాటికి సమాధానాలు రాబట్టాలని ఈడీ భావిస్తుంది.